నేడు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ నర్సరావుపేట జేఎన్టీయూ కాలేజ్లో వన మహోత్సవాల్లో పాల్గొంటారు. అక్కడ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. నేడు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనుంది మంత్రుల బృందం. ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్, సీతక్క, పొంగులేటి పరిశీలించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా తుపాకులగూడెం సమీపంలో గోదావరి నదిపై దేవాదుల ప్రాజెక్టు పంపింగ్ స్టేషన్ స్థలాన్ని సందర్శిస్తారు. ప్రాజెక్టు ప్రస్తుత స్థితిపై ఇంజనీర్లతో సమీక్షించనుంది మంత్రుల బృందం. చెరువుల్లో ఆక్రమణల తొలగింపుపై దూకుడు మీదున్న హైడ్రా మరో చర్యకు సిద్దమవుతోంది. చెరువుల్లో కట్టడాలకు అనుమతిచ్చిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. అధికారిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది హైడ్రా. గండిపేట, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో కట్టడాలకు అనుమతించిన అధికారులపై చర్యలు తీసుకోనుంది. 5 ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైడ్రా సిఫార్సు చేసింది. ఎఫ్టీఎల్లో కట్టడాలకు అనుమతి ఇచ్చి చేతులు దులుపుకున్న ఉన్నతాధికారులు ఎవరు అన్న దానిపై విచారణ సాగుతోంది. హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. అన్ని పత్రాలు పరిశీలించాకే నిర్మాణాలు కూల్చివేతపై చర్యలు తీసుకోవాలని తెలిపింది. దుర్గం చెరువు సమీపంలోని కావూరి హిల్స్ లో నిబంధనలు పాటించాలని చెప్పింది కోర్టు. అయితే కావూరి హిల్స్ లో కొందరికి నోటీసులు ఇచ్చారు శేరిలింగంపల్లి తహసీల్దార్. దీంతో ఆదేశాలిచ్చింది హైకోర్టు. రాజ్యసభ ఎంపీ పదవులకు వైసీపీ నేతలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు చేసిన రాజీనామాలను ఆమోదించారు. వీరి రాజీనామాలతో రాజ్యసభలో 2 స్థానాలు ఖాళీగా ఉన్నట్లు రాజ్యసభ తెలిపింది. నిన్న మధ్యాహ్నం మోపిదేవి, బీద మస్తాన్రావు రాజీనామా చేశారు. పార్లమెంట్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కు రాజీనామా పత్రాలు అందజేశారు. దీంతో వారి రాజీనామాలను ఆమోదించారు ధన్కర్. ఖాళీ అయిన 2 స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ది పనులను వేగవంతం చేయాలని సీఎస్ ఆదేశించారు. రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల కల్పనలో వేగంగా చర్యలు తీసుకోవాలని సీఎం నీరబ్ కుమార్ ప్రసాద్ కోరారు. సెక్రటేరియట్లో నిర్వహించిన సమీక్షలో వివిధ శాఖల అధికారులకు సూచనలు చేశారు. విశాఖ చెన్నై కారిడార్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలి వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పనులు వేగవంతం చేసేందుకు వీలుగా నెలవారీ, పనివారీగా భౌతిక, ఆర్థిక టార్గెట్లను పెట్టుకోవాలని కోరారు. కారిడార్కు ఏడీబీ నిధులకు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇప్పటివరకు మంజూరు చేసిన నిధులను అడిగి తెలుసుకున్నారు. రైతుల కోసం మరోసారి పోరాటానికి సిద్దమవుతోంది బీఆర్ఎస్ పార్టీ. రుణమాఫీ పూర్తిగా కాలేదని, రైతు భరోసా కూడా ఇంకా ఇవ్వలేదనే అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ పోరాటంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ పోరాటానికి సంబంధించిన షెడ్యూల్ ను ఇవాళ సాయంత్రానికి ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రజల్లోకి వెళ్లనున్నారు కేసీఆర్. సభలు లేదా కార్నర్ మీటింగ్ పెట్టాలని భావిస్తోంది బీఆర్ఎస్. ఏపీలో కొత్త మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ నియమించారు. 5 మంత్రులతో మద్యం విధానంపై సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు నాదెండ్ల, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని ఈ కమిటీ సమీక్షించనుంది. మద్యం పాలసీ రూపకల్పన కోసం వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది మంత్రివర్గ ఉపసంఘం. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వంగా మారిందని చిట్చాట్లో ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. బుద్ధభవన్లో ఉన్న హైడ్రా ఆఫీస్, జీహెచ్ఎంసీ ఆఫీస్ నాలాల మీదే ఉన్నాయని అన్నారు హరీష్ రావు. ముందు ఆ 2 ఆఫీసులను కూలగొట్టాలన్నారు. నక్లెస్ రోడ్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లు, రెస్టారెంట్లు, ఐమాక్స్ని కూడా కూలగొట్టాలన్నారు హరీష్ రావు. రుణమాఫీపై కూడా చిట్చాట్లో స్పందించారు హరీష్ రావు. రాజీనామా సవాల్కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని అన్నారు ఆయన. అయితే ఆగస్టు 15లోగా చాలా చోట్ల రుణమాఫీ జరగలేదన్నారు. తన ఇల్లు బఫర్ జోన్ పరిధిలో ఉంటే కూల్చేయాల్సిందే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. అయితే కాస్త సమయం ఇస్తే సామాన్లు తీసుకుని వెళ్తానన్నారు. బఫర్ జోన్లో ఇల్లు ఉందని తెలిసి కొనలేదన్నారు. లేఅవుట్ వేసిన వాళ్లు ఆక్రమించి కట్టి ఉండొచ్చని చెప్పారు. తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లు ఎఫ్టీఎల్ జోన్లో ఉందంటూ నోటీసులు జారీ చేశారు అధికారులు.
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయం 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,82,142 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 3,48,695 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.90 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 215.32 టీఎంసీలుగా ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మరోసారి వరద ఉధృతి పెరిగింది. దీంతో 26 గేట్లను 5 అడుగుల మేర ఎత్తారు. 3,07,382 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జునసాగర్లో ప్రస్తుతం ఇన్ఫ్లో 3,48,235 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 3,56,195 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులకు చేరింది. సాగర్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు అదనంగా 4 నుంచి 6 లడ్డూలు ఇస్తామని ఆలయం అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. దర్శనం చేసుకుని భక్తులకు ఆధార్ కార్డుపై 2 లడ్డూలు మాత్రమే ఇస్తామని చెప్పారు. కొండపై దళారీ వ్యవస్థను అరికట్టడానికే టీటీడీ నూతన నిర్ణయం తీసుకుంది. లడ్డూలను దళారులు ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి విక్రయించే అవకాశం ఉంది. వరంగల్ జిల్లా ఎన్ఎస్ఆర్ ఆసుపత్రిలో జరిగిన ఓ సంఘటన ఠాగూర్ సినిమా సీన్ను తలపించింది. ఎన్ఎస్ఆర్ ఆసుపత్రిలో చేరిన హరిప్రసాద్ అనే వ్యక్తి మృతి చెందారు. కాలు విరగడంతో ఆసుపత్రిలో చేరాడు హరిప్రసాద్. కాలుకి ఆపరేషన్ చేశారు ఆసుపత్రి వైద్యులు. అది ఫెయిల్ అవడంతో మరోసారి సర్జరీ చేశారు. అది కూడా ఫెయిల్ అయింది. చికిత్స పొందుతూ హరిప్రసాద్ మృతి చెందాడు. అయితే హరిప్రసాద్ చనిపోయిన విషయాన్ని బంధువులకు చెప్పకుండా ఠాగూర్ సినిమా సీన్ తరహాలో ఎన్ఎస్ఆర్ ఆసుపత్రి డాక్టర్లు నటించారని బంధువులు ఆరోపిస్తున్నారు. హరిప్రసాద్ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి ముందు గొడవలు జరగకుండా ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కురుడు గ్రామంలో పింఛన్ల స్కామ్ బయటపడింది. ఒకే గ్రామంలో 73 మందికి దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు చేశారు. అనర్హులకు, వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేశారంటూ ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఈ ఘటనపై మండల పరిషత్ అధికారులు విచారణ చేపట్టారు. పూర్తిస్థాయి సర్టిఫికెట్లతో హాజరు కావాలని పెన్షన్దారులకు ఆదేశించారు అధికారులు. అయితే విచారణకు 30 మంది డుమ్మా కొట్టారు. దీంతో అనుమానాలు నిజమవుతున్నాయి. పులివెందులలో భారీగా గోవా మద్యం పట్టుబడింది. వ్యాన్లు అక్రమంగా తరలిస్తూ ఉండగా అడ్డుకుని సీజ్ చేశారు పోలీసులు. పెయింట్ సామాగ్రి పేరుతో కర్ణాటక మీదుగా గోవా మద్యాన్ని ఏపీకి తరలించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మద్యంతో పాటు వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్ను విచారిస్తున్నారు పోలీసులు. ఖమ్మంలో ఫైనాన్స్ ఏజెంట్లు రెచ్చిపోతున్నారు. లోన్ తీసుకున్న వారిపై విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారు. ఓ ప్రైవేట్ ఫైనాన్స్ లో ఈఎంఐ కట్టలేదని లక్ష్మణరావుపై కలెక్షన్ ఉద్యోగి దాడికి పాల్పడ్డాడు. వైరా మండలం సిరిపురంలో ఈ ఘటన జరిగింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. ప్రకాశం జిల్లా దర్శిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వెంకటాచలంపల్లిలోని ఓ హోటల్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో హోటల్ పూర్తిగా దగ్ధమైంది. వెంటనే స్పాట్ కు చేరుకుని మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ భారత్ డోజో యాత్రకు సిద్దమవుతున్నారు. త్వరలోనే డోజో యాత్ర రాబోతోందని వీడియో కూడా షేర్ చేశారు రాహుల్. ఎన్నికల ముందు భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో 2 దఫాలుగా జోడో యాత్ర నిర్వహించారు. ప్రజల చెంతకే వెళ్లారు రాహుల్. న్యాయ యాత్రను తూర్పు భారతం నుంచి పశ్చిమ భారతం వైపు నిర్వహించారు. ఆ యాత్ర సందర్భంగా తమ శిబిరాల దగ్గర జరిగిన మార్షల్ ఆర్ట్స్ సెషన్లకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణనిచ్చే కేంద్రాలను డోజో అని పిలుస్తారు. అయితే త్వరలోనే భారత్ డోజో యాత్ర రాబోతోందని ప్రకటించారు రాహుల్. పశ్చిమ బెంగాల్పై అభయ పేరెంట్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా మాలో భరోసా నింపడం లేదని వాపోయారు. ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్మకం కూడా లేదని మండిపడ్డారు. మా కుటుంబానికి కలిగిన బాధ సీఎం మమతకు ఏమాత్రం నొప్పిగా లేదని, మమత పోలీసులపై కూడా నమ్మకం పోయిందని ఆరోపించారు. తమ సమస్యపై ఇప్పటి వరకు కూడా సీఎం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని వాపోయారు. అటు మర్డర్ జరిగిన తర్వాత వాస్తవాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. బయటకు వచ్చిన 3 ఆడియో టేప్లు బయటకు రావడం కూడా కలకలం రేపుతోంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న వైద్యురాలి కేసు మలుపులు తిరుగుతోంది. ఘటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై సీఎం మమతా బెనర్జీ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. బీజేపీ ఆరోపణలపై దీదీ స్పందించారు. మెడికోలపై ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగానే తాను మాట్లాడినట్లు తెలిపారు. విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయారు. మెడికోలు చేస్తున్న ఆందోళనకు వ్యతిరేకంగా ఒక్క మాట అనలేదన్నారు. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. తెలంగాణతో సహా 7 రాష్ట్రాల్లో సోదాలు చేశారు. దేశ రక్షణ రహస్యాలను పాక్ గూఢచర్య సంస్థ సాయంతో లీక్ చేస్తున్నారన్న కేసులో సర్చ్ జరిగింది. భారత్లో గూఢచర్యానికి పాల్పడేందుకు పాక్ ఏజెంట్ల నుంచి డబ్బులు అందుకున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల నివాసాల్లో ఎన్ఐఏ బృందాలు సోదాలు చేపట్టినట్లు తెలిపింది. రక్షణ శాఖ రహస్యాలను చేరవేసే కేసుకు సంబంధించి తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా రాష్ట్రాల్లోని 16 చోట్ల విస్తృత సోదాలు చేపట్టారని ఎన్ఐఏ ప్రకటనలో వెల్లడించింది. 22 మొబైల్ ఫోన్లు, కీలక సమాచారం ఉన్న దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. గుజరాత్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సౌరాష్ట్ర ప్రాంతం మొత్తం అతలాకుతలమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నదులు, డ్యాముల్లో నీటి మట్టాలు భారీ స్థాయిలో పెరిగాయి. 5వ రోజైన గురువారం కూడా వర్షాలు కొనసాగనున్నాయి. ఇక గత 4 రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 50,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపటికి వాయుగుండంగా మారనుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. వాయుగుండంగా మారిన తర్వాత దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. వచ్చే 3 రోజులు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాకు భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. తీరం వెంబడి 55 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందన్నారు. సముద్ర తీరం ఇప్పటికే అలజడిగా మారింది. దీంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు అధికారులు. రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్లో బీభత్సం సృష్టించింది. అలర్ల కారణంగా దేశానికి ఎంతో నష్టం జరిగింది. ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తమకు ఆర్థిక మద్దతు అందించాలని ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, ఏడీబీలను సాయం కోరింది. $8 బిలియన్ సమకూర్చాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ దేశానికి $100 బిలియన్ పైగా విదేశీ అప్పుంది. ఈ రుణాలు చెల్లించడానికి ఐఎంఏఎఫ్ నుంచి $300 బిలియన్, పునరావాస కార్యక్రమాలకు మరో $300 కావాల్సింది. తాత్కాలిక ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఐఎంఎఫ్ బృందం వచ్చే నెల ఢాకాకు వెళ్లనున్నట్లు సమాచారం. హీరో అజిత్ రోడ్డుపై రేసింగ్ తో హల్చల్ చేశాడు. కారులో 234 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లి రోడ్డుపై వెళ్లే వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. అయితే తమిళ స్టార్ హీరో అజిత్ కు బైక్, కార్ రేసింగ్ పై చాలా మక్కువ. ఆ హాబీయే ఇప్పుడు చేటు తెచ్చిపెడుతోంది. తన కారులో గంటకు 234 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కెరియర్లో 25వ గ్రాండ్ స్లామ్ రేసులో ఉన్న దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జోకోవిచ్ యుఎస్ ఓపెన్లో 3వ రౌండ్కు చేరాడు. న్యూయార్క్లోని ఆర్డర్ ఆషే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో 6-4, 6-2, 2-0 తేడాతో సెర్బియాకే చెందిన లాస్లో జెరాపై గెలిచాడు. ప్రత్యర్థి నుంచి ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే జోకో ముందంజ వేశాడు. 3వ సెట్లో జెరే గాయంతో ఇబ్బంది పడి కోర్టును వీడడంతో జోకో తదుపరి రౌండ్కు అర్హత సాధించాడు.